మాజీ మంత్రి పేర్ని నాని గారి భార్య గారి పేరు మీద తన పేరు మీద ఏదో గోడౌన్ ఉందని పౌర సరఫరాల శాఖకు అది లీజుకి ఇచ్చారు అని, అందులో ఉన్న కొన్ని బియ్యం తేడాలు ఉన్నాయి అని, ఆ తేడాలు గమనించిన తర్వాత ఆ తేడాలు ఎంతైతే ఉంటాయో ఆ డబ్బులు కట్టాలి అని చెప్పి నోటీసులు ఇస్తే దాని ప్రకారం డబ్బులు కూడా కట్టేశారు. చాలాసార్లు ఇలా జరుగుతూ ఉంటుందట. ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఒక కేసు కూడా ఫైల్ అవ్వలేదు ఈ 10 సంవత్సరాలలో. డబ్బులు కట్టేసిన తర్వాత కూడా వీళ్ళ మీద కేసు పెట్టారు. పేర్ని నాని గారి సతీమణికి ఆ మేడంకి బెయిల్ వచ్చిన తర్వాత, ముందస్తు బెయిల్, ఆ తర్వాత పేర్ని నాని గారిని ఇదే కేసులో పెట్టి చేర్చారు. ఇదే కేసులో మళ్ళీ నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ నోటీసులు ఇచ్చి ఆమెకు ఈరోజు జనవరి 1వ తేదీ పొద్దున 10 గంటలకు నోటీసులు ఇచ్చి మధ్యాహ్నం 2 గంటల్లోగా ఖచ్చితంగా విచారణకు రావాలి అని చెప్పి పిలిచారు. తన ఆరోగ్యం కూడా బాగోలేదట, అయినా కూడా రావాల్సిందే అని చెప్పి పిలిస్తే విచారణకు హాజరయ్యారు. పోలీస్ స్టేషన్కి వచ్చారు. సో మరి సిఐ స్థాయి అధికారి, డిఎస్పీ స్థాయి అధికారి ఎవరో ఆ మేడంని ఏమో విచారిస్తూ ఉన్నట్టున్నారు. పోలీస్ అధికారులు విచారిస్తూ ఉన్నట్టున్నారు. సో మొత్తం మీద ఆమెను అరెస్ట్ చేయాలనుకున్నారు, పేరుని అరెస్ట్ చేయాలనుకున్నారు. తర్వాత ముందస్తు బెయిల్ వచ్చింది. వెరసి మొత్తం మీద స్టేషన్కి అయితే కూర్చోబెట్టి విచారణ చేయాలని చెప్పి అయితే పిలిపించారు. ఈ మొత్తం ఎపిసోడ్లో మరి ఎవరి ఈగో సాటిస్ఫై కావాలో తెలియట్లేదు. కానీ ఇంతకు మరి వాళ్ళ ఈగో సాటిస్ఫై అయిందా? ఆమె వచ్చారు, బాగాలేకున్నాం, స్టేషన్కి వచ్చారు, కూర్చున్నారు, విచారణ చేశారు పోలీసులు. మరి ఇప్పుడు ఎవరి ఈగోనో ఇందులో సాటిస్ఫై అయినట్లుంది. ఎందుకంటే బేసిక్గా ఈ కేసు విషయంలో ప్రతి అడుగు గమనించుకుంటూ వెళ్తే డెఫినెట్లీ కావాలని దీన్ని చాలా చాలా ప్రెజర్ తీసుకొని వస్తున్నారు అని నాకు. మనం ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తే అది పెద్ద కేసు అది గుర్తొస్తుంది. మార్గదర్శి డిపాజిట్లు సేకరించకూడదు అని, అలా సేకరిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో తెలిసి కూడా సేకరించారు. ఆ తర్వాత డబ్బులు సేకరించాం, ఇచ్చేసాం, ఇందులో ఇంకేం కేసు ఉంది అని చెప్పి అనేవాళ్ళు. డబ్బులు సేకరించాం, తిరిగి ఇచ్చేసాం కదా అని. కానీ దాని ప్రకారం చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. అయినా కూడా 20 సంవత్సరాలు అయింది, పరిణామాలు గిరినామాలు లేవు అటువంటి సీరియస్ కేసులోనే. కానీ ఇక్కడ తేడాలు గమనించారట, ఫైన్ కట్టమన్నారట, ఫైన్ కట్టేశారట. దొంగతనం చేసి ఫైన్ కడతామంటే కుదరదు కదా అని పెద్ద పెద్ద స్క్రిప్ట్ రైటర్లు అయితే పెద్ద పెద్ద డైలాగులు అయితే చెబుతూ ఉన్నారు ఇందులో. వెరసి మొత్తం మీద ఒకటైతే ఫ్యాక్ట్ డెఫినెట్లీ కక్షపూరితంగానే ముందుకెళ్తున్నారన్నది సుస్పష్టం. అందులో కొందరి కక్ష పతాక స్థాయిలో ఉంది అన్నది కూడా సుస్పష్టమే. మరి ఎక్కడ ఎవరెవరి ఈగో సాటిస్ఫై చేసుకోవాలనుకుంటే, వాళ్ళ ఈగో సాటిస్ఫై చేయాలి అనుకుంటే పోలీసులు ఏమేమి కార్యాలు అయితే నెరవేర్చాలో పోలీసులు కూడా చాలా ఉత్సాహంగా ఆ కార్యాలు నెరవేరుస్తూ పోతూ ఉన్నారు. సరే కానివ్వండి, అధికారం అంటే ఇలాగే ఉంటుందేమో మరి.